అరే కన్ఫ్యూజన్ లేకుండా అడుగుతున్నా, అడుగు. నీ తమ్ముడు అమెరికాలో బిజినెస్ చేస్తున్నాడా లేదా? నీకు సింగపూర్ లో 5-స్టార్ హోటల్ ఉందా లేదా? సిక్కిం లో పవర్ ప్లాంట్స్, కాశ్మీర్ లో ఆపిల్ తోటలు ఉన్నాయా? అవన్నీ నా పర్సనల్ వ్యాపారాలు. ఆహా, అవి నీ పర్సనలే. నువ్వు ప్రపంచంతో వ్యాపారాలు చేసి దోచుకోవచ్చు, అదేమో నీ పర్సనల్. చెన్నై నుంచి ఒకటి ఇడ్లీ సాంబార్ అమ్ముకుంటే తప్పు. ఉడిపి నుంచి ఒక టీనీలు అమ్ముకోవడానికి వస్తే మాత్రం అది దోపిడి. రాయ్, నీ కారు డ్రైవర్ మరాఠీ, నీ పిల్లలకి ట్యూషన్ చెప్పే టీచర్ బెంగాలీ, పక్షవాతంతో కాళ్ళు చేతులు పడిపోయి మంచాన పడ్డ నీ బాబుకి మూతి నుంచి కింద దాకా కడిగేది మలయాళీ నర్సురా. పైగా నువ్వు తిరగడానికి బెంచ్ కారు కావాలి, సాయంత్రం మందులోకి తినడానికి ఎక్కడో తమిళనాడులోని చెట్టినాడు చికెన్ కావాలి. మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్ దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు, హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. దీనికి మీరు ఏమంటారు సార్?